గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో కర్కాటక రాశిలో జన్మించిన వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో నూతన పదవులు లభిస్తాయండి. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఇంక్రిమెంట్లు లభించటం కానీ, లేదా మీ పై అధికారులు ఇప్పటి వరకు మీరు చేసిన పనిని గుర్తించటం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులు వినోదాల్లో, విందుల్లో పాల్గొంటారండి. మీ కోరికలు అనేవి నెరవేరే కాలంగా చెప్పవచ్చు. ద్వితీయ వారంలో సోదరీ వర్గం వారి వల్ల వ్యక్తిగత జీవితంలో ఒక నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. అంటే ఈ అక్టోబర్ మాసంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయండి. అష్టమ శని యొక్క ప్రభావం వల్ల కొన్ని అననుకూల ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. మెయిన్గా కుటుంబం విషయంలో 2వ వారంలో మీ అక్క వల్ల కానీ, చెల్లి వల్ల కానీ మీ వ్యక్తిగత జీవితంలో నష్టం అనేది జరుగుతుంది. అలాగే అక్టోబర్ మాసంలో బలవంతం మీద మీ కుటుంబ సభ్యుల వారి యొక్క గొడవ గురించి కానీ, బంధువర్గం వారి గొడవ గురించి కానీ మధ్యవర్తిత్వాన్ని వహిస్తారండి. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాల్లో అంత ప్రోత్సాహం ఉండనప్పటికీ కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. నష్టాలైతే ఉండవు, లాభాలు కూడా పెద్దగా ఉండవు. అలానే అక్టోబర్ 2వ తారీఖు, అక్టోబర్ 6, అక్టోబర్ 15, అక్టోబర్ 26 ఈ తేదీలు కర్కాటక రాశి వారికి మంచివి కావండి. ఈ 4 తేదీలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధువర్గం వారి విషయంలో మధ్యవర్తిత్వాలు వహించటం అస్సలు మంచిది కాదండి. మీ మెడకే చుట్టుకుంటుంది. ఒకవేళ మిమ్మల్ని మధ్యవర్తిగా ఉండమని అడిగినా, కోర్టుకి, పోలీసులకు సంబంధించిన విషయాల్లో విట్నెస్గా ఉండమని అడిగినా సరే తెలివిగా తప్పించుకోండి తప్ప ఇరుక్కోవద్దు. ఉద్యోగ జీవితం అనేది సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అవకాశాలు లభిస్తాయండి. ద్వితీయ వారంలో నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి యోగం అయితే కనబడుతుంది. ఎవరికైతే రీసెంట్గా పెళ్ళయిందో లేదా గతం నుండి పెళ్ళయి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అక్టోబర్ మాసంలోనే 2వ వారం నుండి కలిసి వస్తుందండి. ఈ మాసంలోనే 2, 6వ తేదీల్లో మాత్రం, అంటే అక్టోబర్ 2వ తారీఖు, అక్టోబర్ 6వ తారీఖు ఈ 2 తేదీలలో శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. తగువుల వల్ల అశాంతిని ఎదుర్కొంటారు. నిద్ర కూడా భంగం అవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా కలిసి రావండి. జీవిత భాగస్వామి వల్ల సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అయితే తగాదాలు అనేవి తగ్గుతాయి. ఒకవేళ గతంలో ఉన్నట్లయితే ప్రేమ అనేది చిగురిస్తుంది. అయితే మిగిలిన విషయాల్లో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మాసంలోని చివరి వారంలో స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, లేదా ఎటువంటి పత్రాలు లేకుండా ఎవరైతే రుణాలు ఇచ్చారో, చేబదులు ఇచ్చారో, బెట్టింగ్లు ఆడారో వారికి మాత్రం నష్టపోయే సూచనలు అనేవి 70% సూచిస్తున్నాయి. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయండి. అత్యాశకు మాత్రం పోవద్దు. అష్టమ శని జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం పెట్టుబడులు పెట్టేవారు మాత్రమే కాదండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే గవర్నమెంట్ పనులు చేస్తున్నారో, కాంట్రాక్టర్లుగా కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నారో, అత్యాశకు పోతే గౌరవ హాని అనేది తప్పదండి. అలానే ట్రేడింగ్ వ్యాపారం చేస్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యాశకు పోవద్దు. చదువుకోవటానికి కానీ, ఉద్యోగం చేయటానికి కానీ, వ్యాపారం చేయటానికి కానీ, స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కొన్ని ఆటంకాలు సూచించినప్పటికీ కూడా పంటి బిగువు మీద మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అలాగే విద్యార్థులకు కూడా మంచి సీట్ లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. మెయిన్గా ఈ కర్కాటక రాశి వారికి నెగిటివ్ ఏంటంటేనండి, అష్టమ శని జరుగుతుంది. ప్రస్తుతం శని భగవానుడు మీ 8వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలలో ఓపిక పట్టాలి.
ఒకవేళ మొదటిసారి ఫెయిల్ అయితే, విఫలమైతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాలను సాధించగలుగుతారు, ఆదాయాన్ని పొందగలుగుతారు. 2024 నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా కెరీర్ పరంగా అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో స్థానచలన సూచనలు అయితే కనపడుతున్నాయండి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా కానీ కర్కాటక రాశిలో జన్మించి వేరే చోటకు బదిలీ కోరుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో అననుకూలం ఏంటంటేనండి, కుజుడు 2వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క స్థానాలు అనేవి మీకు అంత అనుకూలంగా లేవండి. కాబట్టి నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిణామాలు కలిగి ఉండే ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా ఈ మాసంలో తీసుకోకపోవటమే మంచిదండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా నవంబర్ మాసంలో తీసుకోవద్దు. ఎందుకంటే ఈ మాసంలో సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు అనేవి చాలా తక్కువ. గతంలో కర్కాటక రాశి వారు ఎవరికైతే సహాయాలు చేశారో వారే ఆ మనుషులే ఈ మాసంలో మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ మైండ్ అనేది కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ మాసంలోని 19వ తారీఖు తర్వాత నుండి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుందండి. కేవలం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే కాదు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల పరంగా 19వ తారీఖు తర్వాత నుండి మీరు ఆశించిన అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గతంలో మిమ్మల్ని నమ్మిన వారు, మీరు సహాయం చేసిన వారే మీకు ద్రోహం చేస్తారు. కాబట్టి ఆ కారణంగా దానిని మనసులో పెట్టుకుని మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఈ మాసాంతంలో మీ జీవిత భాగస్వామితో అతి చక్కటి అనుకూలతలు సూచిస్తున్నాయి. నూతన కార్యాలలో విఘ్నాలు అనేవి తొలగుతాయండి 19వ తారీఖు తర్వాత నుండి. యంత్ర సంబంధిత లాభాలను గడిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 నవంబర్ మాసంలో ఆర్థికంగా బాగుంటుందండి. కాకపోతే కుజుడు వల్ల ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా మీరేమి చేయకపోయినా అలసటను అనుభూతి చెందుతారు. అతిగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఒకరి చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకి నవంబర్ మాసంలో సామాన్య కాలంగా చెప్పవచ్చు. 19వ తారీఖు తర్వాత కాస్త బెటర్గా ఉంటుందండి. ఇక 2024 డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ డిసెంబర్ మాసంలో చాలా సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో అవరోధాలున్నా, గందరగోళాలు ఏమున్నా సరే ఈ మాసంలో చాలా వరకు తగ్గుతాయి. గృహంలో వేడుకలు జరుగుతాయి. బంధువులతో కలయికలు ఉంటాయి. వినోదాలకు హాజరవుతారు. మీ తల్లిదండ్రులతోనూ మీ పిల్లలతోనూ మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి ఆకస్మిక ప్రయాణాలు అయితే చేయవలసి వస్తుందండి. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డిసెంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ మాసంలో ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులు దూర ప్రాంత విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, హయ్యర్ స్టడీస్ కోసం కానీ లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ డిసెంబర్ మాసాన్ని. బంధుమిత్రులతో కలుస్తారు. అలాగే వంశ పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా లభిస్తాయి ఈ మాసంలో. డిసెంబర్ 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ 3 తేదీలలో మాత్రం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం ఆడవారు మాత్రమే కాదండి, మగవారు కూడా బయటికి ఎక్కడికైనా దగ్గర ప్రదేశానికి వెళ్తున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక గాయాలయ్యే అవకాశాలు కానీ లేదా మీ విలువైన వస్తువులు అనేవి పోగొట్టుకునే అవకాశాలు కానీ సూచిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పోటీతత్వాన్ని ప్రదర్శిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి యోగం అనేది డిసెంబర్ మాసంలో కనపడుతుందండి.
ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, కర్కాటక రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఇలా కర్కాటక రాశికి సంబంధించి ఎన్నో వీడియోస్ చేయటం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.